మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 2వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. తులారాశి వారి జాతకులకు జరగబోయేది ఇదే. గోచార రీత్యా ఇలాగే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు ఏం జరగబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. స్నేహితులు ఈ రోజున తులారాశి వారి జాతకులకు చాలా వరకు కూడా సపోర్టివ్ గా ఉంటారు. మీకు సంతోషాన్ని కలగచేస్తారు. ఈ రోజున మీ యొక్క తెలివితేటలు కూడా అధికమవుతాయి. వారితో ఉంటే ఏదైనా సాధించగలము అనేటటువంటి భావన ఈ రోజున కలుగుతుంది. ఈ రోజున వారితో అధికమైన సమయాన్ని మీరు గడిపే ప్రయత్నం చేస్తారు. వారితో పాటుగా ఉండి వారి యొక్క ఆలోచనలతో మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీలో ఈ మార్పు వచ్చి చేరుకుంటుంది. అలాగే మీ యొక్క సంతానానికి చెందిన ఒక శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. అది మీకు సంతోషకారకం అవుతుంది. వారు మీ యొక్క ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కావచ్చు, ఉద్యోగం విషయంలో శుభవార్త కావచ్చు, వ్యాపారంలో వారు ముందుకు వెళ్లడానికి తగిన ప్రణాళిక వేసుకోవడం రీత్యా కావచ్చు, వారిని చూసి ఈ రోజున చాలా వరకు కూడా సంతోషపడతారు. మీరు ఈ రోజున కాస్తంత జీవిత భాగస్వామికి, బంధుమిత్రులకు మీకు మధ్యన అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కావున మాట పొరపాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైనటువంటి పరుష పదజాలాన్ని ఉపయోగించకపోవడం చాలా ఉత్తమం. ఈ రోజున మీకు కాస్త బిజీగా ఉండవచ్చును. కానీ ఎవరికి ఏ సమయాన్ని ఎలా కేటాయించాలి అనేది మాత్రం చాలా వరకు ప్లాన్ చేసుకుంటారు. ఇలా చేసుకోవడం రీత్యా అందరి హృదయాలను కూడా గెలుచుకుంటారు. ఈ రోజున జీవిత భాగస్వామి తన మిత్రులతో కాస్త బిజీ కావచ్చు. అది మిమ్మల్ని కొంచెంగా అప్సెట్ చేస్తుంది. ఈ రోజు అంతా కూడా ఈ విషయం మీద మీకు వారికి కాస్తంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మీరే ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి. ఒక విషయాన్ని రెండు కోణాల్లో చూసి ఆలోచించడం నేర్చుకోగలిగితే గనక ఇటువంటి ఇబ్బందులు అనేవి ఎప్పటికీ కలగవు. ఈ రోజున ఈ అవగాహనకు వచ్చే ప్రయత్నం చేయండి. అంతా మంచే జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజంతా కూడా త్వరితగతిన కోపం తెచ్చుకోకుండా ఓర్పు సహనంతో ఉంటే గనక అన్ని రకాల పరిస్థితులు మీకు సానుకూలంగా మారతాయి. అందరూ కూడాను తగిన గౌరవ మర్యాదలు మీకు కలగచేస్తారు. ఎంతైనా ఈ రోజున కాస్తంత ఒకరి వద్ద నుంచి మీరు నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉంది. అది స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా చెబితే నేర్చుకుని వినే తత్వం అలవరుచుకోవాల్సిన అవసరమైతే ఈ రోజున కనిపిస్తూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు అసలు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి పరిస్థితులు కానవస్తున్నాయో. మీరు మాత్రం ఆవేశాన్ని పక్కన పెట్టండి. ఓర్పుగా ప్రతి విషయాన్ని ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటే అంతా బాగుంటుంది. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.